ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? హాయ్, ఐఎమ్ డాక్టర్ వంగా మధుకర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, అశ్విని హాస్పిటల్, తెనాలి. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలో డెన్సిటీ తగ్గిపోవటం, అంటే పలచగా అయిపోవటం. ఎవరిలో ఎక్కువ చూస్తూ ఉంటాం? ఎల్డర్లీ పీపుల్, అంటే బాగా ఏజ్ ఉన్న వాళ్ళల్లో, ఎక్కువ వేరే అనారోగ్యాల వల్ల స్టెరాయిడ్స్ ఎక్కువ వాడిన వాళ్ళల్లో, లేదా ఎక్కువ స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో ఈ ఆస్టియోపోరోసిస్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఆస్టియోపోరోసిస్ అనేది ఎలా డయాగ్నోస్ చేస్తాం? యూజువలీ మనం ఎక్స్రేస్లో కానీ డెక్సా స్కాన్ ఉంటుంది, ఆ డెక్సా స్కాన్ మనం చేసి దాని ద్వారా మనం ఆస్టియోపోరోసిస్ అనేది తెలుసుకోవచ్చు. దీనికి ఆస్టియోపోరోసిస్ రావడానికి గల కారణాలు: వైటమిన్ డెఫిషియన్సీ. మనకి వైటమిన్ డి అండ్ కాల్షియం బోన్ ఫార్మేషన్ కోసం ఉపయోగపడతాయి. డెఫిషియన్సీస్ ఉండటం వల్ల బోన్ ఫార్మేషన్ అనేది తగ్గిపోయి దాని డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో మనం బ్లడ్ టెస్ట్ చేసి వైటమిన్ డి కానీ కాల్షియం కానీ ఎంత ఉన్నదనేది చెక్ చేసుకొని దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ట్రీట్మెంట్ వచ్చేసి వైటమిన్ డి అండ్ కాల్షియం సప్లిమెంటేషన్. మనం ఓరల్గా కానీ ఇంజెక్టబుల్ ఫార్మ్స్లో కూడా మనకి ఇప్పుడు బిస్ఫాస్ఫోనేట్స్ అని దొరుకుతున్నాయి. అవి వాడటంతో మనం ఈ బోన్ డెన్సిటీస్ అనేది మనం పెంచుకోవచ్చు. వీళ్ళల్లో కామన్గా ఆస్టియోపోరోసిస్ పేషెంట్స్లో మనం కామన్గా వచ్చే కంప్లైంట్ అంటే బోన్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, అలానే చిన్న చిన్న దెబ్బలకు కూడా ఫ్రాక్చర్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటిని మనం అవాయిడ్ చేయాలి అంటే ఈ బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. సో ఇంప్రూవ్ అవ్వాలి అంటే కారణాన్ని ముందు మనం కనుక్కొని దాని ద్వారా మెడికేషన్స్ వాడితే ఆ బోన్ డెన్సిటీ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.